చాలామంది మౌంజారో, విగోవి వాడుతున్నారని నాకు తెలుసు. నేను చెప్పినట్లుగా అవన్నీ మంచి మందులే. అవి సహాయపడతాయి. కానీ అది ఒక చిన్న భాగం మాత్రమే. మౌంజారో మీకు సహాయపడుతుంది. విగోవి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కానీ మీరు ఇతర విషయాలపై కూడా దృష్టి పెట్టాలి. ఈ మందులు ఆపేస్తే మళ్ళీ బరువు పెరుగుతారని చాలా కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అదెందుకో నాకర్థమైన విషయాలలో ఒకటేమిటంటే, ఆ మానసిక వేదన ఇంకా అక్కడే ఉంది. కోలుకోవడం ఇంకా పూర్తి కాలేదు. నా దగ్గర ఒక డాక్టర్ పేషెంట్ ఉండేవారు. ఆ! బాగా తగ్గారు. దాదాపు 42 కిలోల బరువు తగ్గారు. మరియు హ్మ్, ఆ వ్యక్తి చాలా ఉత్సాహంగా ఉండేవారు. కానీ, ఆ కొత్త శరీరంతో వారు సర్దుకుపోలేకపోయారు. ఆ వ్యక్తి పాత శరీరంతోనే సంతోషంగా ఉండేవారు. ఎందుకంటే, ఆ పాత శరీరం వారికి రక్షణనిచ్చేది. కాబట్టి 42 కిలోలు తగ్గిన ఈ కొత్త శరీరంలోకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆ వ్యక్తి ప్రపంచానికి బహిర్గతమయ్యారు. కొత్త ప్రపంచాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆ వ్యక్తికి తెలియలేదు. ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో తెలియలేదు. సరిగ్గా నిద్రపోలేకపోయారు. కానీ బరువు మాత్రం తగ్గారు. అవును. డయాబెటిస్ తగ్గింది, రక్తపోటు తగ్గింది, మందులన్నీ ఆపేశారు. కానీ మానసిక స్వస్థత పూర్తి కాలేదు. అంటే ఆ వ్యక్తి పాత ఊబకాయం ఉన్న వ్యక్తిలాగే ప్రవర్తిస్తున్నారు. అదే వారికి రక్షణగా ఉండేది. మీకు తెలుసా? లావుగా ఉన్నప్పుడు చాలా వివక్ష ఉంటుంది. ముఖ్యంగా పని ప్రదేశాల్లో. అందుకే ఆ వ్యక్తిని ఎవ్వరు పట్టించుకునేవారు కాదు. హ్మ్. వారు మంచి బట్టలు వేసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. మరియు నలుగురిలో కలవాల్సిన అవసరం ఉండేది కాదు. తమకు ఒంట్లో బాలేదని ఒక సాకు చెప్పవచ్చు. కానీ ఆ వ్యక్తి బరువు తగ్గగానే వారు సమాజానికి బహిర్గతమయ్యారు. వారు ముందుకెళ్ళాలి, బయటికి వెళ్లి నలుగురితో కలవాలి. సహోద్యోగులు సంతోషించారు. మరియు వారు ఆ వ్యక్తిపై ఎక్కువ పనిభారం వేశారు. దానిని వారు తట్టుకోలేకపోయారు. కాబట్టి సమాజం మిమ్మల్ని ఎంత భిన్నంగా చూస్తుందో గమనించారా? కానీ మీరు లోపల నుండి కోలుకోకపోతే మీరు కొత్త సమాజంతో లేదా కొత్త సమాజం కాదు, మీ చుట్టూ ఉన్న సమాజంతో సర్దుకుపోలేరు. వాతావరణం ఖచ్చితంగా మారుతుంది.